హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ టీవీ భూమి. ఈరోజు మనతో పాటు ఉన్నారు యనమల రాజు గారు, ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వారితో మనం ఈరోజు మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? సూపర్ అండి. సార్, ఇప్పుడు మనం గవర్నమెంట్ని కనుక చూసుకుంటే ఏ విషయం పైనైనా అవగాహన తీసుకొస్తే, సింపుల్గా చెప్పాలంటే మాస్క్, కరోనా టైంలో మాస్క్ పెట్టుకోవాలి అన్న అవగాహన తీసుకొచ్చారు. మనం మాస్కులు వాడుతున్నాం. సో అట్లానే ఏ విషయం పైన అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. అందులో మీడియా అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. అట్లానే డాక్యుమెంట్స్, నేను మీరు ప్రతిసారి వచ్చినప్పుడు డాక్యుమెంట్స్ విషయం అడుగుతూ ఉంటాను. ఎందుకంటే అది అవగాహన కల్పించడంలో మనం ప్రజలకు ఎంతో సహాయపడుతూ ఉంటాం. సో ప్లాట్ కానీ, ఫ్లాట్ కానీ, వ్యవసాయ భూమి కానీ ఏది తీసుకున్నా ఏ డాక్యుమెంట్స్ని మనం చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలని అంటారు. ఓకే అండి, ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు మంచి ప్రాపర్టీ తీసుకున్నా అనుకుంటారు జనాలు. మంచి ప్రాపర్టీ అంటే ఏంటంటే వీళ్ళు చెప్తున్నది మంచి రోడ్ ఉండాలి, డ్రైనేజ్ ఉండాలి, చుట్టుపక్కల ఆఫీసులో కంపెనీలు ఉండాలి, మంచి డెవలప్మెంట్ ఫెసిలిటీస్, ఇది మంచి ప్రాపర్టీ అంటారు. కానీ ఒరిజినల్గా మంచి ప్రాపర్టీ అంటే డెవలప్మెంట్ ఉన్నంత మాత్రాన మంచి ప్రాపర్టీ కాదు అది. మంచి ప్రాపర్టీ అంటే డాక్యుమెంట్ బలం, పర్ఫెక్ట్గా ఉండాలంటారు. ఇప్పుడు అన్ని డెవలప్ అయిన ఏరియాలో మీ ప్లాట్ ఉంది, డాక్యుమెంట్లు లేవు, మీ ప్రాపర్టీ ఎట్లయితుంది? అది ఉపయోగమే లేదు. ఎగ్జాక్ట్లీ. అందుకే మీ ప్రాపర్టీకి ప్రధానంగా ఉండాల్సిందే. అది నువ్వు వ్యవసాయ పొలం తీసుకుంటావా, ఫామ్ ల్యాండ్ ప్లాట్ల కింద తీసుకుంటావా, లేకుంటే ఓపెన్ ప్లాట్లు తీసుకుంటావా, లేదా ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటావా, లేదా అపార్ట్మెంట్ల హై రేంజ్ బిల్డింగ్ తీసుకుంటావా, ఏ ప్రాపర్టీ అయినా తీసుకోండి, ఎక్కడన్నా తీసుకోండి, కానీ డాక్యుమెంట్ అనేది అత్యంత కీలకం. సో మీరు ఏ ప్రాపర్టీ తీసుకున్నా మీకు అమ్ముతున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్ముతున్న పర్సన్కి సంబంధించిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో, ఏ ప్రాపర్టీ అయితే మీకు అమ్ముతున్నారో ఆ ప్రాపర్టీకి సంబంధించింది ఈసీ చూడాలి. ఇంకా వీలైతే ఆ అమ్ముతున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి కదా, అమ్ముతున్న పర్సన్కి సంబంధించిన ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటుంది కదా, ఈయనే ఆయన కాదా తెలిసిపోతుంది. ఫస్ట్ ప్రైమరీ లక్షణం. తర్వాత దానికి సంబంధించింది ఈసీ తీసుకుంటే మొత్తం ఈయన ఇచ్చిన లింకు, ఈ లింకుకు మ్యాచ్ అవుతుందా లేదో తెలిసిపోతుంది. అట్లా చూసుకోవడానికి వ్యవసాయ పొలం అయితే పాస్ పుస్తకాలన్నీ తీసుకోవాలి. ఓకే. అట్లాగే మామూలుగా ఇండిపెండెంట్ హౌస్ కానీ లేకపోతే ఓపెన్ ప్లాట్కి సంబంధించింది అయితే సేల్ డీడీ ఉంటుంది, ఆ సేల్ డీడీ చూసుకోవాలి. ఓకే. అట్లాగే ఫామ్ ప్లాట్లో చేసింది అనుకోండి, ఫామ్ ప్లాట్ చేస్తే అది 50 ఎకరాల సర్వే నెంబర్ ఉంటాయి. ఆ 50 ఎకరాల్లో నీకు 2 గుంటలు 3 గుంటలు ఇస్తా అంటే 7 ఇస్తాడు. 100 ఎకరాల సర్వే నెంబర్లో నీకు 2 గుంటలు ఇస్తే ఆ 2 గుంటలు 7 ఉంటుంది. అక్కడ నీకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా నీకు పర్ఫెక్ట్గా బౌండరీస్ ఉన్న దగ్గర చూసుకొని ప్లాన్ చేసుకొని పొజిషన్లో మీరు ఉండడానికి ముందే ప్లాన్ చేసుకోవాలి. సో ఒక్కొక్క పొలానికి, ఒక్కొక్క ప్రాపర్టీకి, ఒక్కొక్క ప్లాట్కు, ఒక్కొక్కటి ఇండిపెండెంట్ హౌస్కు డిఫరెంట్ డాక్యుమెంటేషన్స్ ఉంటాయి. సో ఈ అన్ని డాక్యుమెంట్లకు సంబంధించింది కూడా నువ్వు ఏదైతే ముందు అనుకుంటున్నావో దానికి అనుకూలమైన, దానికే అనుభవం సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్లు కూడా తీసుకొని మనకు సంబంధించిన అడ్వకేట్ ఉంటే అడ్వకేట్తో చూపించుకోవడం, లేదనుకుంటే మనకు ఎవరైతే ఆ ప్రాపర్టీ తీసుకొచ్చిండో ఆయనకు అవగాహన ఉంటే ఆ అవగాహన మనం తీసుకోవడం, అది చేయగలగాలి. అట్లా చేయగలిగితే మాత్రమే నువ్వు తీసుకున్న ప్రాపర్టీ లీగలైజ్డ్ అవుతుంది. లేకపోతే ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు మీ దగ్గరే ఉంటాయి, కానీ ఆ ప్రాపర్టీకి సంబంధించిన ముందే నీకంటే ముందు లింక్ డాక్యుమెంట్లు ఇంకోటి దగ్గర ఉంటాయి. నువ్వు పొజిషన్లో ఉంటే కూడా కాలక్రమంలో 10 years 20 years తర్వాత వచ్చి కూడా ఈ ప్రాపర్టీ నాదే, ఫస్ట్ డాక్యుమెంట్ నా దగ్గరే ఉంది అంటే మీరు ఉన్న చేసేదేం లేదు. అప్పుడు అనుకుంటారు హైటెక్ సిటీలో నా ప్రాపర్టీ ఉండే, అదే ప్రాపర్టీ నా చేతిలో ఉంటే ఈరోజు 5 కోట్లు ఉంటుండే, చచ్చిపోయిన మా బర్రె పలిగిపోయిన దుత్తడు పాలిస్తుండే, ఏం ఉపయోగం? అదే. అందుకే ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఇందాక అనుకున్నాం కదా, మీకు అమ్మే పర్సన్ కానీ కొనే పర్సన్ కానీ సంపూర్ణమైన అవగాహన ఉండదు. కానీ అమ్మిస్తున్న ఏజెంట్కు
సాధ్యమైనంత వరకు ఈ ఇద్దరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు ఆ డాక్యుమెంట్కి సంబంధించిన ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి ఏజెంట్ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఏజెంట్ను ఈ డాక్యుమెంట్ విషయంలో ఖచ్చితంగా మనం సంప్రదించాలి. సో మనకు ఎన్ఏ సర్టిఫికెట్లు ఉండాలి, ఎల్పి నంబర్లు ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, మెయింటెనెన్స్ ఉండాలి, గవర్నమెంట్ అప్రూవల్ చేసినటువంటి డిటీసీపీ ఉండాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పడానికి కావాల్సిన రేరా అప్రూవల్స్ ఉండాలి. ఇవన్నీ కూడా మనం చూసుకోగలిగితే ఇది ప్లాట్లలో సెట్ అవుతుంది, ఇండిపెండెంట్ హౌజెస్లో సెట్ అవుతుంది. అదే వ్యవసాయ పొలాలకైతే మళ్ళీ వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ డిఫరెన్స్. అక్కడ ఖచ్చితంగా పాస్ పుస్తకం అనేది కీలక పాత్ర. ఆ పాస్ పుస్తకంలో కూడా పట్టాదారు పుస్తకం రిజిస్ట్రేషన్ ల్యాండ్, అసైన్ ల్యాండ్ తక్కువకు వస్తుందని చెప్పేసి నువ్వు అసైన్ ల్యాండ్. ఇప్పుడు పక్క పొలం ఏముంటుంది, రిజిస్ట్రేషన్ పట్టా పొలం ఏమో 2 కోట్లు ఉంటుంది. అదే అసైన్డ్ పొలానికి పోతే 20 లక్షలకి ఇస్తాడు. మనకేమనిపిస్తుంది, అరే ఇంత తక్కువకి వస్తుంది, తీసుకొచ్చి ఏముంది అసలు నేనే ఉంటున్నా, నన్ను జరిపేదేవాడు, నన్ను ఆపేదేవాడు అనేటోడు ఉంటాడు కదా. పోయి కబ్జాలు కూర్చుంటే ఈ రోజు కాకపోతే రేపు అవుతుంది అని నువ్వు అనుకుంటావు. అనుభవిస్తున్నంత వరకు బాగానే అనిపిస్తుంది. ఓ రోజు వస్తారు ఆడబిడ్డలు, అది మా తాతాస్తి, ఎవడమ్మింది, నువ్వెవడు కొనడానికి, అరే మీ బ్రదర్ అమ్మిండు కొన్నా, వాళ్ళెవడు అమ్మడానికి, మా సంతకాలు ఉన్నాయా, లేవు, అట్ట ఉంటావు చూస్తా అని వచ్చి కిరికిరి చేస్తే 20 లక్షలు ఏమైతే గంగలో పోస్తాయి. అందుకే నేనేమంటున్నా, ఆశ ఉండాలి మనిషికి, కానీ అత్యాశ ఉండొద్దు. అత్యాశ తక్కువకు వస్తుందని తీసుకున్నావు, ఇప్పుడు అసలు కేసులు వచ్చింది కదా. కాబట్టి ఏది పడితే అది తీసుకోవద్దు. అట్లా అని చెప్పేసి మళ్ళీ అసైన్ ల్యాండ్, భూదానములు లేకుంటే అస్సలే కొనొద్దా. నాలెడ్జ్ ఉంటే ఇవి కొంటే మళ్ళీ చాలా లాభం. దీన్ని నేచర్ ఆఫ్ పట్టా డిస్ట్రిబ్యూషన్ అని ఉంటుంది. ఈ నేచర్ ఆఫ్ దాంట్లో కొన్ని 20 years వరకు మాత్రమే అనుభవించు. ఆఫ్టర్ 20 years తర్వాత దీని మీద భూ యజమాన్య హక్కులు వస్తాయి. అప్పుడు చాలా బెటర్ కదా, ఓనర్షిప్ వచ్చు. ఎగ్జాక్ట్లీ. అంటే దీనికి ఇవన్నీ తెలవాలంటే ఎవరు, అడ్వైజర్ ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ, ఆ అడ్వైజర్కి నాలెడ్జ్ ఉంటుంది. నీ ప్రాబ్లం డెంటల్ ప్రాబ్లం పెట్టుకొని నువ్వు మెంటల్ డాక్టర్ దగ్గరికి పోతే ఏ ఉపయోగం. సబ్జెక్ట్ ఎవరికి సంబంధించిన సబ్జెక్ట్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తే వారు ప్రాపర్గా అడ్వైజ్ చేస్తారు. అట్లా అడ్వైజ్ చేసినప్పుడు నువ్వు ముందుకెళ్తే లాభదాయకంగా ఉంటుంది. నీకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో ముందుకెళ్ళకు. ముందుకెళ్తే బొక్క బోర్లో పడతావు. బొక్క బోర్లో పడిన తర్వాత ఎవరు లేపడానికి కూడా ఉండడు. ఎందుకంటే నువ్వు పెట్టింది కొంచెం కాదు, ఏదో మసాలా దినుసులు అనుకో, మసాలా దినుసులు తెలియక తెచ్చుకున్నావు, వేసినావు, కర్రీ బాగాలేదు, ఉప్పు నువ్వు వేస్తావు, కర్రీ పడేస్తావు, కొత్త కర్రీ చేసుకొని తింటావు, హ్యాపీగా ఉంటావు. కానీ ప్రాపర్టీ ఇదే, కోట్లు పెట్టిన తర్వాత తప్పని తెలిస్తే కుమిలి కుమిలి కుసించి నశించిపోతావు తప్ప పోతే 2 కోట్లు ఏముంది సంపాదించుకుంటే అంత దమ్ము ధైర్యం ఉందా? జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఇప్పటికీ 83% పీపుల్ ఉన్నారు. ఆ ఒక్క ప్లాటే వాళ్ళ జీవిత లక్ష్యం, ఆ ఒక్క ప్రాపర్టీ వాళ్ళ లక్ష్యం మొత్తం. ఆ ప్రాపర్టీ తిరగబడితే కూతురు మ్యారేజ్ ఆగుతుంది, కొడుకు చదువు ఆగిపోతుంది, నువ్వు అనుకుంటున్న ఇల్లు కట్టుకోలేవు, జీవితం అంతా శూన్యంగా అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పెట్టేటప్పుడు ఇది దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్, లైఫ్ లాంగ్ ఇదే జీవిత లక్ష్యం. ఈ లక్ష్యాలు ఉన్నప్పుడు అడ్డదిడ్డంగా ప్లాన్ చేసుకుంటే అన్యాయం అయిపోతాం. కాబట్టి ప్రాపర్గా నాలెడ్జ్ పెంచుకో, ఇన్వెస్ట్ చేయి, ఖచ్చితంగా బాగుపడతావు, హ్యాపీగా ఉంటావు. లేకపోతే నువ్వు ప్రాపర్టీ కొని కూడా క్షణం భయంగా ఉండి బీపీ షుగర్ అన్నీ తెచ్చుకుంటావు. డబ్బులు ఇచ్చి మరీ తెచ్చుకోవడానికి అవసరమా? కాబట్టి ఆలోచించండి. హ్యాపీగా ఉండాలంటే ప్రాపర్ నాలెడ్జ్ పెంచుకోండి, ప్రాపర్ అడ్వైజ్ని కన్సల్ట్ కాండి, అద్భుతమైన ప్రాపర్టీ తీసుకోండి. డాక్యుమెంటేషన్ అత్యంత కీలకం. ఒక మనిషికి గుండెకాయ ఎంత కీలకమో ప్రాపర్టీ, అద్భుతమైన ప్రాపర్టీకి డాక్యుమెంటేషన్ అనేది గుండెకాయ లాంటిది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. డాక్యుమెంట్స్ గురించి మరొకసారి మా ప్రేక్షకులకి అవగాహన తెచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.